చలే మా అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ, నా విజ్ఞాపన ప్రాముఖ్యంగా యవన బిడ్డలకి, తల్లిదండ్రులను గౌరవించకుండా ఉన్న బిడ్డలకి ఇలాంటి పరిస్థితులు రాకమనకపోయి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడే ఎత్తండి. వారు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టిన, మిమ్మల్ని గద్దించిన, మీకు ఏదైనా మంచి చెప్పినా వినండి. విసుక్కోకుండా మీరు జీవించండి. నేను చెప్పే మాట, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. లోకరితమైన ప్రేమను బట్టి, చేసిన వాగ్దానాలను మర్చిపోయి నడి ఒడ్డున వదిలేసిన వారిని బట్టి ఈరోజు నువ్వు చీకటి అనుభవిస్తుంటే ఆ చీకటిలో నీటి ఊటలని తేగలిగిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో జరిగించునుగాక. నీ జీవితంలో నదులను పారబ్రోసే విధంగా అరణ్యంలో ఎడారి లాంటి జీవితంలో ఆ కార్యం నీ జీవితాల్లో చేయునుగాక. జరగాలి అంటే ఈరోజే తమ్ముడు చెల్లమ్మ, నేను చెప్పే మాట, ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారండి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి.